ఆదిశంకరాచార్యులు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. 1000 సంవత్సరాల పాటు బౌద్ధ మతం ప్రచారంలోకి వచ్చాక సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించి, సంఘం గురించి చెప్పింది కానీ దేవుడిని గుర్తించలేదు. బౌద్ధ మత ధర్మాల వ్యాప్తి ఉధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచగలిగాడు. దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో అవతరించాడు. శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు అనగా శివుడు స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. ఆర్యమాంబ శివగురులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ శివగురులు త్రిచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకర మఠం ప్రకారం శంకరులు సామాన్య శకం 788లో జన్మించారు. కంచి మఠం ప్రకారం స్వామి 2000 సంవత్సరాలకు పూర్వం అనగా క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో జన్మించారు. శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏక సంతాగ్రహి. బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాల బ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్లి భిక్ష అడుగగా భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది. దానికి చెలించిన శంకరులు ఆశువుగా కనకధార స్తోత్రాన్ని చెప్పారు. కనకధార స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది. ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్లు తెచ్చుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణా నదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు. ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటానని తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురున్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా మొసలి శంకరులను వదిలేసింది. గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ప్రాతకాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా స్పృహలో ఉన్నప్పుడు, స్పృహ లేనప్పుడు నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు. తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్లారు. నర్మదా ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాస మహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరులకు అడవుల నుండి నడిచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చేయగా గోవింద భగవత్పాదులు ఎవరు నువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు: నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని, ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేని వాడిని,
నేను శివుడను, విభజన లేని జ్ఞానసారాన్ని అని వివరించాడు. అటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను గోవింద భగవత్పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు: సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరుడు. శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాద పూజ చేశారు. గురువులకు పాద పూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరంగా నేటికి వస్తోంది. గురుసేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మ జ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని 4 మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి పొంగి పొర్లుతూ గోవిందపాదుల తపస్సుకు భంగం కలిగించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు. గురువు ఆజ్ఞతో శంకరులు వారణాసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుప రజనును ఆకర్షించినట్లు వేద సూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు. ఒకరోజు మధ్యాహ్న కాలకృత్యాలు తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో 4 శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరుడు ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు: సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం చండాలుడిలోనైనా బ్రాహ్మణుడిలోనైనా ఒకే విధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా లేక లోపలనున్న ఆత్మనా? ఆ విధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కానీ అద్వైతం కాదు. ఆ మాటలు విన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే 4 వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనిషా పంచకం అనే 5 శ్లోకాలతో స్తోత్రం చేశారు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈ విధంగా వివరించాడు: వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన 4 వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయాలి. ఆ భాష్యాలు అప్పటి వరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలుమూలలకు శిష్యులను పంపాలి. ఇలా కర్తవ్యాన్ని బోధించి ఆ పనులు అయ్యాక నన్ను చేరుకుంటావు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి కాశీ నుండి బదరికి బయలుదేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో పండిత గోష్ఠులతో పాల్గొంటూ 12 ఏళ్ల వయసులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. వారణాసిలో ఉన్నప్పుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానాత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్లి ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాని, విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా త్రిశతి వీటికి కూడా భాష్యాలు రాశారు. ఒకరోజు శంకరుడు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత ఆ వచ్చింది సాక్షాత్తు వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా వ్యాసుడు సంతోషించి బ్రహ్మసూత్రాల అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసించాడు. వేదవ్యాసుడు నిష్క్రమించబోవడం చూసి శంకరులు, నేను చేయవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించమని వ్యాసుని కోరగా వ్యాసుడు, లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకొని ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్దాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో 8 ఏళ్లు తోడయింది. పరమశివుని కృపచేత
నీకు మరో 16 ఏండ్లు ఆయుష్షు లభించుగాక అని దీవించాడు. శంకరులకు అనేకులు శిష్యులుగా ఉన్నారు. శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి, నేను బ్రాహ్మణుడను, నా పేరు సనందుడు, నాది చోళదేశం, మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని అర్జించాలని వచ్చాను, మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరుడు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగొట్టదలిచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుణ్ణి పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకుంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసిన చోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు సదానందుడిపై అసూయపడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధించిన మరొక కథ ఉంది. శ్రీశంకరుడు శ్రీశైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేశారు. శంకరుడు తపస్సు చేసుకుంటూ ఈ పరిసరాలలో హిందూ ధర్మ ప్రచారం చేయుచున్న కాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు కాపాలికులు ఆయనను అంతమొందించు యత్నముతో ఆ పరిసరాల యందు బీభత్సం సృష్టించుకున్న ఒక పెద్ద దొంగల ముఠా నాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు. అతడు ఇదే ప్రదేశమున్న పెద్ద కత్తితో మాటు వేసి తపమాచరించుకున్న శంకరుల వెనుకగా ఒకే వేటున తల ఎకరగొట్టు ప్రయత్నమున ముందు కురికాడు. ఇక్కడ ఇది జరుగుతున్న సమయమున శంకరుల ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉన్నాడు. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హఠాత్తుగా ఈ దృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోగ్రుడై శ్రీ లక్ష్మీ నరసింహుని వేడుకున్నాడు. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆ దొంగల నాయకునిపై ఎటు నుండో హఠాత్తుగా ఒక సింహం దాడి చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమైనది. తదనంతరం మిగిలిన శిష్యులకు ఈ విషయం తెలిసి పద్మపాదుని శక్తికి, అతని శ్రీశంకరుల యందున్న భక్తికి అతనిని అభినందించారు. శంకరాచార్యులు తన 15వ ఏట ప్రయాగలో ఉన్న కుమారుల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయచిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్నిగుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరులు గుర్తించి బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసునని, వాటికి వార్తికలు అనగా వివరణాత్మక వ్యాసాలు రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయచిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు రాయలేనని, మాహిస్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు రాస్తాడని చెప్పాడు. శంకరుల దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరులు, శివుడి పుత్రుడైన కుమారస్వామిగా నిన్ను నేనెరుగుదును, నీ చెంతకు పాపాలు చేరవు, అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తలు రచించు అని కోరారు. భట్టు అందుకు నిరాకరించి మాహిస్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి శిష్యునిగా చేసుకొని అతని చేత వార్తికలు రాయించమని శంకరులతో చెప్పాడు. భట్టిపాదుడు వేదాంగాలు చదివిన జ్ఞాని. అతడు పుట్టేనాటికి బౌద్ధమత వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను, హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తి చేయాలని అనుకున్న భట్టిపాదుడు ముందు బౌద్ధం గురించి తెలుసుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని బౌద్ధ భిక్షువుగా వేషం ధరించి ఒక బౌద్ధ మత గురువు వద్ద బౌద్ధ శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. ఒకనాడు ఒక బౌద్ధ భిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారు అతడిని మేడపై నుండి పడత్రోయగా ఒక కన్ను పోయింది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా బౌద్ధ సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా రాజు వేద ప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుండి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరపాటులో ఉండగా జరిగింది, మీరు ఇప్పుడు పరీక్షించవచ్చు అని చెప్పగా
రాజు మేడ మీద నుండి త్రోయమని చెబుతాడు. భట్టిపాదుడు వేద పురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హాని జరగదు అనుకుంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలగా వచ్చిన భట్టిపాదుని మరొక పరీక్షకు ఆహ్వానించి ఒక ఖాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీ మహావిష్ణువు ఉన్నాడని చెబుతాడు. రాజుకు భోగశశీనుడైన శ్రీ మహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణముగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని బౌద్ధ భిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు. దానితో అతని గురువుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను బౌద్ధంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోవడానికి తయారు కాగా శంకరుడు అక్కడికి వచ్చి వారిస్తారు. తన సూత్ర భాష్యానికి వార్తికం రచించమని అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యం నెరవేర్చమని శంకరుల చేతి మీదుగా మోక్షం ప్రసాదించమని వేడుకొనగా శంకరులు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్తి ప్రసాదిస్తారు. మాహిస్మతిలో మండన మిశ్రుని ఇంటికి వెళ్లిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాస భగవానుడిని జైమిని మహామునిని ఆహ్వానించి వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు. శంకరులు ఇంటికి రావడంతో గమనించి తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే మహర్షుల ఆదేశంతో శంకరులను లోపలికి ఆహ్వానించాడు. తర్వాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా వ్యాసుడు జైమినులను ఉండమని అభ్యర్థించగా మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి సాక్షాత్తు సరస్వతి స్వరూపమని ఆమెను న్యాయ నిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమని వారు చెప్పారు. ఉభయ భారతి మధ్యవర్తిగా ఉండటానికి అంగీకరించి వాళ్ళ ఇద్దరి మెడలలోనూ 2 పూలమాలలు ఉంచి వాదన సమయంలో ఎవరి మెడలో పూలమాల వడలిపోతే వాళ్ళు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్ళిద్దరూ వాదన ప్రారంభించిన తరువాత కొంతసేపటికి మండన మిశ్రుని మెడలోని మాల వడలిపోయింది. కానీ భర్త శరీరంలో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని ఉదయ భారతి చెప్పింది. శంకరుడు దానికి అంగీకరించారు. ఉదయ భారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా శంకరులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగిన ఆమె చివరిగా అడిగిన మన్మథ కళలెన్ని, వాటి స్వరూపార్థాలేమిటి, శుక్లపక్షాలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారి అయిన శంకరులు వాటిని గురించి తెలుసుకునే ఉద్దేశంతో జవాబులు చెప్పేందుకు కొంతకాలం గడువు ఇమ్మని అడిగారు. శంకరులు 100 మంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా 100 భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మదనోత్పాదిక, మద, దీశిని, వశకరి, రంజిని, మోహిని అనే 15 కళలు నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశారు. చివరికి మండన మిశ్రుడు తన ఓటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి తన శిష్యునిగా స్వీకరించి సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడు కమ్మని ఆశీర్వదించారు. తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో శివానందలహరి స్తోత్రాన్ని రచించారు. శ్రీశైలం సమీపంలోని చానుకొండలోని శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో శివ పంచాక్షరి స్తోత్రమును రచించారు. ఈ ఆలయం సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధి పొందినది. నాగసిద్ధుడు ఇక్కడి కొండల్లో తపస్సు ఆచరించినట్లు స్థల పురాణం. శంకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరులను సంహరించబోయినప్పుడు శంకరుల శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ నృసింహుడు శంకరులను రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరులు శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబ స్తోత్రం అని కూడా అంటారు. తరువాత శంకరుడు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబికా మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుల శిష్యుడైనాడు.
తరువాత శంకరులు శృంగేరిలో శారదాపీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుల శిష్యుడయ్యాడు. పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన దిగ్విజయం సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాథ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాశ్మీర, కాంబోజా దేశాలలో తాంత్రికులను కలుసుకున్నారు. శంకరులు కాశ్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఆధీన ప్రాంతంలో ఉంది. ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో 4 ఉద్దండ పండితులు ఉన్నారు. కానీ దక్షిణ ద్వారం అంతవరకు తెరవబడలేదు. పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం 4 మూలల 4 మఠాలను స్థాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠాంనాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణ దక్షతకు తార్కాణం. హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరం చేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ 4 మఠాల నిర్వహణ క్రమం అప్పటి నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరులు ఏ ప్రాతిపదికపై ఎంత పటిష్టంగా నిర్మించారో తెలుస్తుంది. చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరులు మఠాంనాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశపెట్టారు. మఠాంనాయము, మహాశాసనములు నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకునే నిర్వహణ స్వరూపమైన మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే 2 ప్రధాన పత్రాల వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది కాగా, రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది. నేటి ఆధునిక పద్ధతులను శంకరులు ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టుట జరిగింది. శంకరులు మఠ నిర్వహణ కొరకు నియమింపబడే సన్యాసుల నామాంతరము యోగపట్టము అనే దానిని ప్రవేశపెట్టారు. హిందూ ధర్మం ప్రకారం సన్యాసం తీసుకున్న వ్యక్తి పాత పేరును తీసివేసి సన్యాసి అని సూచించే కొత్త పేరును తీసుకుంటాడు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగపట్టము అంటారు. అటువంటి 10 పేర్లను శంకరులు నిర్దేశించారు. అవి తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి మరియు పురి అనేవి. హిందూ సన్యాసుల పేర్ల చివరన ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు ఆనంద తీర్థ, విద్యారణ్య, సత్యవృత సామాశ్రమి, విద్యా ప్రకాశానందగిరి, చంద్రశేఖర సరస్వతి అనే పేర్లు సుప్రసిద్ధాలు. శంకరులు 4 మఠాల స్థాపనకు ప్రమాణంగా దిక్కులను, వేదాలను, సంప్రదాయాలను అనుసరించారు. ఆమ్నాయాలు 7: పూర్వ, పశ్చిమ, ఉత్తమ, దక్షిణ, ఊర్ధ్వ, స్వాత్మ, నిష్కల ఆమ్నాయములు. వీటిలో మొదటి 4 దృష్టికి గోచరించేవి కాబట్టి దృష్టి గోచరములు అని, చివరి 3 దృష్టికి గోచరించనివి, బుద్ధికి మాత్రమే అందేవి కాబట్టి జ్ఞాన గోచరములు అని వ్యవహరించారు. వేదాలు 4 ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క వాక్యం తీసుకోనబడింది. ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదం నుండి అహం బ్రహ్మస్మి, సామవేదం నుండి తత్వమసి, అధర్వణ వేదం నుండి అయమాత్మ బ్రహ్మ అనే వాక్యాలు తీసుకొనబడినవి. ఈ వాక్యాలు ఒక్కొక్కటి సమస్త వేదసారాన్ని వేర్వేరు దృక్కోణాలలో వ్యక్తీకరించగలిగేది. సంప్రదాయాలు 4 విధాలైనవి. అవి కీటవార సాంప్రదాయం, భోగవార సాంప్రదాయం, ఆనందవార సాంప్రదాయం, భూరివార సాంప్రదాయం అనేవి. వీటిని ప్రామాణికంగా తీసుకొని శంకరులు 4 మఠాలను నిర్దేశించారు. మఠాంనాయం అని పిలువబడే మఠ నిర్వహణ వ్యవస్థలో కొన్ని విశేష లక్షణాలను శంకరులు ఏర్పరిచారు. వాటిలో శంకరుడు పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని ఆదిదేవతలుగా నిర్ణయించాడు. దీని ద్వారా హిందూ ధర్మంలోని ఏ ఒక్క పంథానో అనుసరించలేదు అని స్పష్టం చేశాడు. వివిధ యోగ పట్టములను ధరించిన సన్యాసులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించుట ద్వారా
హిందూ ధర్మావలంబులైన ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేశాడు. పర్యటన, భిక్ష అనబడే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు వైయుక్తంగా ఆర్థిక లంపటాలలో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధారపడుతూ తమ ధర్మాన్ని తామే పోషించాలి అనే స్పృహను ప్రజలలో కలగజేసేందుకు రూపొందించాడు. ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకు బాధ్యత ఉందని ప్రజలకు తెలియచెప్పేందుకు ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను పీఠాధిపతులలో కలగచేయడానికి యోగపట్ట వ్యవస్థను రూపొందించాడు. ఉపనిషత్తులలోని విషయాల ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుల రచనలలో ముఖ్య విషయం. ఇందుకు వేదాల నుండి, ఇతర పురాణేతిహాసాల నుండి శంకరులు ఉదహరించారు. స్వానుభవానికి శంకరులు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన రచనలలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఖండించాడు. శంకరుల రచనలు 3 విధాలుగా విభజించవచ్చును. అవి భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు మరియు స్తోత్రాలు. వేదాంత, పురాణేతిహాసాలను వివరించే గ్రంథాలు అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేవి. శంకరుడు తన భాష్యాలలో శ్వేతాశ్వర, కౌశితకి, మహానారాయణ, జాబాల వంటి ఉపనిషత్తుల నుండి విస్తృతంగా ఉదహరించారు. ప్రకరణ గ్రంథాలు అనగా తత్వ, వేదాంత వివరణలు గురువు శిష్యులకు వివరించి చెప్పే విధంగా ఉండేవి. స్తోత్రాలు అనేవి భక్తి, లయ, కవితా సౌరభాలతో భగవంతుని అర్చించే సాధనాలు. శివ పంచాక్షరి స్తోత్రం, ప్రస్థానత్రయం, పాండురంగాష్టకం, సాధన పంచకం, వివేక చూడామణి, శివానందలహరి, మనీషా పంచకం, సౌందర్యలహరి, మీనాక్షి పంచరత్న స్తోత్రం, ఆనందలహరి, గణేశ పంచరత్న స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, భజ గోవిందం, కనకధార స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, గంగా స్తోత్రం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం అనేవి శంకరులు రాశారని చెప్పబడే కొన్ని స్తోత్రాలు. శంకరులు బోధించిన తత్వం అద్వైతం అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. ఇందుకు మౌలికమైన సూత్రాలను శంకరులు ప్రస్థానత్రయం నుండి గ్రహించారు. అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని వివేక చూడామణి అనే ప్రకరణ గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా చెప్పబడింది. బ్రహ్మమే సత్యం, జగత్ మిథ్య, జీవునకు బ్రహ్మమునకు భేదం లేదు. శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూల స్తంభాలు. అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా తత్వమసి అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించే వాడికి అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్న వారే జీవన్ముక్తులు, మహాత్ములు. శంకరుల మాయావాదాన్ని తీవ్రంగా విమర్శించే వారున్నారు. అయితే బ్రహ్మం ఒక్కటే సత్యమనే విషయానికి ఫలితంగా సంసారం మిథ్య అనే నిర్ణయానికి రావాల్సి వస్తుందని అద్వైతవాదులు అంటారు. శంకరాచార్యులు తన జీవితం చివరి దశలో కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి దేహ విముక్తుడయ్యారు. కేదార్నాథ్ మందిరం వెనుక శంకరుల స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని త్రిశూర్లో దేహం విడిచారని కేరళీయ శంకర విజయం చెబుతున్నది. కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుల ప్రభావం హిందూ మతంపై అనన్యమైనది. స్మార్తులు, సంతులు అతను నెలకొల్పిన సంప్రదాయాలను ఆచరిస్తారు. దశనామి సంప్రదాయం, షణ్ముత విధానం, పంచాయతన విధానం శంకరులు నెలకొల్పినవి. సంప్రదాయాలలో సరిసమానంగా శంకరులు స్వానుభావానికి ప్రాముఖ్యతనిచ్చారు. వ్యాకరణం, మీమాంస వంటి అధ్యయనాలు వేదాంత విద్యార్థులకు ముఖ్యమైన అధ్యయన రంగాలు. శంకరుల తరువాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు హిందూ మతం పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర వహించారు. ఇప్పటికీ ఈ ముగ్గురు ప్రారంభించిన తత్వ, వేదాంత, పూజాది నియమాలు
సంప్రదాయాలలో వీటిలో కొన్నిటిని హిందువులలో అధికులు పాటిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.